హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే డే 10లో ఎంత వెయిట్ ఉన్నాను, అలాగే ఈరోజు డైట్ ఎలా ప్లాన్ చేసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. ఇదిగోండి, ఇక్కడ ఫస్ట్ లేవగానే డే 10లో వెయిట్ అయితే చెక్ చేసుకుంటున్నాను. వెయిట్ వచ్చేసి 62.85 అయితే ఉన్నాను. పక్కన చూసినట్టయితే 62.95 ఉన్నాను డే 9లో. ఇంకా ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ తీసుకున్నానండి. డీటాక్స్ డ్రింక్లో అయితే ఈరోజు జీరా అలాగే 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసి బాయిల్ చేసుకున్న వాటర్ అయితే తీసుకున్నాను. తర్వాత 10 o'clockకి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఈరోజు సేమియా ఉప్మా అయితే తీసుకున్నానండి. ఇదైతే హాస్టల్లో చేశారు, నేనైతే ఇంట్లో చేయలేదు. కొత్త కుక్ వచ్చారనమాట. సో టేస్ట్ ఎలా ఉంది అని కూడా చెక్ చేయడానికని తెప్పించాము. సో నేను అదే బ్రేక్ఫాస్ట్లోకి తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది, చాలా యమ్మీగా ఉంది. మీకు చూస్తేనే అర్థమైపోతుంది అనుకుంటా. ఎక్కడ ముద్దగా లేకుండా మంచిగా పొడి పొడిగా వచ్చింది సేమియా అయితే. నార్మల్గా ఎక్కువ మంది క్వాంటిటీకి చేస్తే ముద్దగా అయిపోతుంది కదా, ఇక్కడైతే అలా అవ్వలేదు. కుక్ అయితే బాగానే చేశారు. ఇప్పుడైతే మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా మొత్తం అయితే వాచ్ చేసేయచ్చు. ఈ కప్పు సేమియా ఉప్మా అయితే ఈరోజు నేను తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీ నేనైతే మెజర్మెంట్ ఏం చేసుకోలేదండి. నేనైతే ఒక చిన్న కప్ అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఈరోజు పని అయితే కొంచెం త్వరగానే అయిపోయింది చెప్పాలంటే. మాకైతే ఇక్కడ స్కూల్స్కి అయితే హాలిడేస్ అనమాట. ఇప్పుడు 25th నుంచి 2nd Jan వరకు హాలిడేస్. ఇక్కడ వాళ్ళకి క్రిస్మస్ హాలిడేస్ అలాగే దివాళీ హాలిడేస్ ఉంటాయి. మన సైడ్ ఏమో దసరా అలాగే సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి. ఇదిగోండి, ఇంకా మిడ్ మార్నింగ్ స్నాక్లోకి అయితే వచ్చేసి ఒక కివీ ఫ్రూట్ మొత్తం తీసుకుంటున్నానండి. నేనైతే గోల్డెన్ కివీ అయితే కొనుక్కొచ్చుకున్నాను. లాస్ట్ టైం గ్రీన్ది తెచ్చుకుంటే కొంచెం గట్టిగా ఉన్నట్టుగా అనిపించింది, అందుకని ఈసారి అయితే గ్రీన్ది అయితే తెచ్చుకున్నాను. ఇదైతే నాకు 150 పడినట్టుంది. 3 pieces అయితే వచ్చాయి. చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం స్వీట్గా ఉంటుంది, కొంచెం పుల్లగా ఉంటుంది. మనకి గ్రీన్ కివి ఏంటి అంటే కొంచెం గట్టిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇది తీసుకోవడం వల్ల అయితే మనకి చాలా విటమిన్స్, మినరల్స్ బాగా లభిస్తాయండి. అలాగే మన బాడీకి కావాల్సిన ఫోలిక్ యాసిడ్ కూడా బాగా లభిస్తుంది. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో మనం కివీని అయితే మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. హెల్త్కి అయితే చాలా మంచిది. మీరు కూడా కివీ ట్రై చేయండి. బెండకాయలు అయితే హెల్త్కి చాలా మంచిదండి. ఇదిగోండి, నేనైతే అన్ని కడిగేసి శుభ్రంగా డ్రైన్ చేసేసుకున్నాను వాటర్ని అయితే. ఇంకా ఇప్పుడు వీటిని అయితే కట్ చేసేసుకున్నాము. ఓకే, బాయ్ నానా. నేనైతే ఇలాగే కట్ చేసేస్తాను. దాని మీద అయితే కట్ చేయను. స్లేట్ ఉంటుంది కదా, దాని మీద అయితే కట్ చేయను. అంటే ఏమైనా పుచ్చులుంటే మంచిగా కనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇలా కట్ చేస్తాను. చాలా సింపుల్గా మనం ఇంట్లో చేసుకునేవి తింటూ మనమైతే వెయిట్ లాస్ అవ్వచ్చండి. అంటే ఎక్కువగా కొత్త ఐటమ్స్ చేసుకొని తినాలి అలా ఏం లేదు. కాకపోతే ఏంటి అని అంటే అన్నిట్లో మనకి విటమిన్స్, మినరల్స్ వస్తున్నాయా లేదా అనేది అయితే చెక్ చేసుకోవాలి. ఎందుకనంటే మళ్ళీ చెప్తున్నాను, నేను డైట్ చేసిన తర్వాత మనమైతే విటమిన్ డెఫిషియన్సీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం విటమిన్స్ తగ్గకుండా ఉండడానికి అన్ని పోషకాలు అయితే తింటూ ఉండాలన్నమాట. సో ఈ బెండకాయ తీసుకోవడం వల్ల అయితే మనకి మంచి ఫైబర్ అలాగే విటమిన్ సి కూడా లభిస్తుంది మనకి. సో ఇది ఫ్రై ఒకటి, పప్పు పెట్టుకుంటాం కాబట్టి పప్పులో మంచి ప్రోటీన్ అయితే మనకు లభిస్తుంది. సో ఇలా ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ అన్నీ ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఫుడ్లో. అయితే చాలా లేట్ అయిపోయింది, అసలు బయటకు వెళ్ళి వచ్చి ఇప్పుడు వంట చేస్తున్నాను. ఇప్పుడైతే 12:50 దాటిపోయింది ఆల్రెడీ టైము. రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు కర్రీస్ చేసేసరికి అయితే దగ్గర నాకు ఒక 1/2 hour అయితే పడుతుంది. ఇది ఒకవేళ ముందే కట్ చేసి పెట్టుకుంటే త్వరగా అయిపోయి ఉండేది. ముందే కట్ చేసుకోలేదు కాబట్టి లేట్ అవుతుంది. పాలకూర అయితే నైట్ కట్ చేసి పెట్టుకున్నాం. మా వారైతే కొద్దిగా హెల్ప్ చేశారు నైట్ నాకు కట్ చేసేయడానికి. ఎందుకంటే నేను గిన్నెలు వాష్ చేస్తుంటే తనైతే నాకు కట్ చేసి ఇచ్చారు. బెండకాయలు ఎక్కువ ఏమి తీసుకోలేదండి, ఓన్లీ 1/2 kg తీసుకున్నాను. ఎక్కువ తీసుకుంటే ఎందుకు అనవసరంగా రెండో పూటకు ఉంచడం అన్న ఆలోచనతో అయితే తక్కువ తీసుకున్నాను. నార్మల్గా ఎప్పుడు 1/2 kg అయితే తీసుకుంటాను.
ఈసారి 1/2 kg తీసుకోలేదు, ఓన్లీ 1/2 kg తీసుకున్నాను. వెజిటేబుల్స్ రేట్స్ అయితే చాలా ఉన్నాయండి, చాలా ఎక్కువగా ఉంది రేట్ అయితే. ఏది కొనాలన్నా ఆలోచించాల్సి వస్తుంది. నేనైతే ఏ రోజు ఆ రోజే తెచ్చుకుంటున్నాను ఈ మధ్య అయితే, ముందే తెచ్చైతే పెట్టుకోవట్లేదు అసలు. అదిగోండి మా పాప వచ్చేసింది డిస్టర్బెన్స్ చేయడానికి నాకు. కుక్కర్లో అయితే బ్రౌన్ రైస్ వండేసుకున్నాను అనమాట. నా ఒక్కదాని కోసం అని చెప్పేసి కొద్దిగానే వండుకున్నాను, ఒక 1/2 గ్లాస్ ఇంత అయింది రైస్ అసలు. ఇప్పుడు ఇదే కుక్కర్ నాకు అవసరం అనమాట పప్పు చేయడానికి, అందుకోసం అని చెప్పేసి ఇదైతే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. ఫస్ట్ అయితే పప్పు కూడా పక్కన పొయ్యి మీద పెట్టేస్తాను అని చెప్పేసి ముందు రైస్ అయితే తీసేస్తున్నాను. చెప్పాలంటే మనం తీసుకునే 100 grams కంటే కొంచెం ఎక్కువే అయినట్టుంది. సరే ఈరోజు అయితే ఎక్కువైనా సరే ఇది మొత్తం తినేయాలని డిసైడ్ అయిపోయాను నేను. కుక్కర్ వాష్ చేసినాకైతే ఇంకా ఇందులో అయితే పప్పును కూడా కడిగేసుకున్నాను. ఒక చిన్న గ్లాస్ అయితే పప్పు తీసుకున్నానండి, ఎక్కువ పప్పు ఏం చేయొద్దులే, కొద్దిగా చేద్దాము అని చెప్పేసి చిన్న గ్లాస్తో పప్పు తీసుకున్నాను. అలాగే మా వాళ్ళు నిన్న కట్ చేసి పెట్టారు కదా పాలకూర, ఇంకా పాలకూర అయితే యాడ్ చేస్తున్నాను. పాలకూర తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా ఐరన్ లభిస్తుంది, అలాగే మన ఐ సైట్ రాకుండా కాపాడుతుంది అనమాట. మన బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇక్కడ మనం పప్పు తీసుకుంటున్నాం కాబట్టి మంచి ప్రోటీన్ అయితే లభిస్తుంది. ఇదిగోండి ఇందులో అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే చింతపండు, అలాగే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ కారం అనేది మనం ఉడికిన తర్వాత కూడా వేసుకోవచ్చు, నేనైతే ఇప్పుడే వేసేసాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు అయితే యాడ్ చేసుకొని ఇంకా కుక్కర్ మీద అయితే మూత పెట్టేసి మంచిగా స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను, సో దట్ మనకి పప్పు అయితే ఉడికిపోతుంది. పప్పు అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇంకా మనం బెండకాయ ఫ్రై కూడా చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదిగోండి డబ్బాలన్నీ తీసేట పెట్టాను, మళ్ళీ ఇప్పుడు అది పెట్టేస్తున్నాను. ఇదిగోండి మీరు అడుగుతున్న కడాయి అనమాట. ఎంత హెవీగా ఉంటుందంటే చాలా హెవీగా ఉంటుంది. మా మమ్మీ వచ్చినప్పుడు అయితే ఇది తీసే ముందు కాలు మీద పడితే కాలు ఇరిగిపోద్దని చెప్పి అంటారనమాట. కాకపోతే మందంగా ఉండి బాగుంటుంది, నాకైతే నచ్చింది, జాగ్రత్తగా పెట్టుకుంటాను అనమాట. ఇంకెప్పుడైతే బెండకాయ ఫ్రై అయితే చేసేద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే ఇంకా పోపు పెట్టేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మినపప్పు నా దగ్గర ఎక్కువగా లేదు కాబట్టి ఈరోజు కొంచెం పచ్చిశనగపప్పు ఎక్కువ వేసుకున్నాను. నాకు ఇలా ఫ్రై కర్రీస్లో పచ్చిశనగపప్పు, మినపప్పు ఉంటే బాగా అనిపిస్తుంది కర్రీ. ఇదిగోండి ఇంకా చిన్నవి ఎండుమిర్చి కొన్ని ఉన్నాయి, అయితే ఇంకా దాంట్లో నుంచి 2 అయితే ఈరోజు యాడ్ చేసేసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అయితే వెల్లుల్లి రెబ్బలు వేయడం మర్చిపోయాను, అయితే వెల్లుల్లి రెబ్బల్ని అయితే దంచుకొని ఇప్పుడైతే యాడ్ చేసుకున్నాను. నార్మల్గా ఫ్రై కర్రీస్లో అయితే ఖచ్చితంగా వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుంటాను, వెల్లుల్లి ఎక్కువగా వాడతాను నేను. ఇదిగోండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడైతే బెండకాయల ముక్కలు అయితే వేసేసి వీటిలో జిగురు పోయేంత వరకు అయితే మంచిగా తిప్పుతూ ఫ్రై చేసుకుంటున్నాను. వన్స్ జిగురు పోయిన తర్వాత మనం ఇందులో అయితే కొంచెం సాల్ట్, కొంచెం కారం మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి చిన్న బెండకాయలు కాబట్టి బాగా ఎక్కువగా జిగురు వస్తున్నాయండి. పెద్దవి అయితే దొరకట్లేదు, పెద్ద దొరికినా కానీ ముదురుగా ఉంటున్నాయి అనమాట. ఇంకా అందుకే చిన్నయే తీసుకొస్తున్నాను. ఇదిగోండి ఇక టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఫస్ట్, తర్వాత కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా కాకుండా మీరు ఇంకా కొంచెం మసాలా పౌడర్ లాగా చేసుకొని అది కూడా వేసుకోవచ్చు. కొంచెం పల్లీలు, నువ్వులు, కొంచెం పచ్చిశనగపప్పు ఇవన్నీ వేపుకొని మనం పౌడర్ లాగా చేసుకొని అది కూడా వేసుకోవచ్చు అనమాట. అలా చేసుకున్న కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. డీప్ ఫ్రై చేయకుండా అలా కూడా మనం చేసుకోవచ్చు. ఇదిగోండి 100 grams అంటే కొంచెం ఎక్కువగానే ఉంది. బ్రౌన్ రైస్ ఆల్రెడీ చెప్పాను కదా. తర్వాత అయితే బెండకాయ ఫ్రై అలాగే పప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మంచిగా పప్పు కూడా పెట్టేసుకున్నాను. ఈరోజు ఇంకా సలాడ్లోకి అయితే ఏం తీసుకోలేదు నేను, సలాడ్కి నా దగ్గర అవైలబిలిటీగా లేవన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా రైస్, బెండకాయ ఫ్రై, పప్పుతోనే సరిపెట్టుకున్నాను. ఇంకా మనం మంచిగా కూర్చొని తినేసేయడమే అనమాట. మా పాప వాళ్ళకేమో నేను మామూలుగా వైట్ రైస్ వండేసాను, నా ఒక్కదానికి మాత్రమే బ్రౌన్ రైస్ చేసుకున్నాను. ఇంకా ఈరోజు అయితే లంచ్ ఇలా ఫినిష్ చేసేసి నైట్ డిన్నర్కి అయితే మంచిగా చేసుకుందాము అని చెప్పి మంచిగా అయితే ఈరోజు ఫ్రూట్స్ అలాగే ఎగ్స్ అయితే పెట్టుకోబోతున్నాను. సో ఫస్ట్ అయితే మస్క్ మిలన్ ఫ్రూట్ని నేనైతే మంచిగా చెక్కు తీసేసుకుంటున్నాను. మస్క్ మిలన్ అయితే చాలా హెల్త్కి మంచిదండి మనకి. ఇలా నైట్ టైం ఏంటంటే ఫ్రూట్స్ తీసుకున్నా కానీ, సూప్స్ తీసుకున్నా కానీ మనకి ఏంటంటే హెవీగా అనిపించదు అసలుకి.
ఇక్కడైతే నేను 4 ఎగ్స్ ఉడికిచ్చి దాని మీద కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. దీంట్లో నుంచి నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. మా పాప, మా వారు అయితే వాళ్ళు ఒక 2 ఎగ్స్ తినేసారనమాట. అలాగే కొంచెం ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను నేను ఈరోజు. ఈరోజు డిన్నర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీకు ఇంకొంచెం ఆకలేస్తుంది అనుకుంటే ఇంకొంచెం ఫ్రూట్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంతతో సరిపెట్టేసుకున్నాను. హోప్ మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకోండి. నన్ను నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.